పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ సంజయ్ రెడ్డి గారితో ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాము. ప్రతిపక్షాలు బీసీ రిజర్వేషన్ల పైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుంది, ముఖ్యంగా బీసీలను ఎక్కువ మొత్తంలో మోసం చేయడానికి ట్రై చేస్తుందని వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపైన మీరు ఏమంటారు? అసలు కాంగ్రెస్ పార్టీ అమాయంలోనే 34% బీసీ రిజర్వేషన్ ఉండే. కేసీఆర్ వచ్చినాక దాన్ని 18 కుదించిండు. ఈమెకు సిగ్గులజ్జు ఉందా ఏమన్నా? ఎవరికి? కవితకి ఇప్పుడు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తుంది కదా, దీక్షన ధర్నను. ఆ ధర్నా తెలియదు, ఆమె చేసేది దీక్ష కూడా తెలియదు. ఆమెకి ఎందుకు చేస్తుందో ఆమెకే తెలియదు, ఉనికి కాపాడుకోనికే. నువ్వు ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేయడమో ధర్నా చేయడమో కాదు, నీ అయ్యే ఫామ్ హౌస్ కాడ చెయ్యి. ఎందుకంటే నీ అయ్యనే కదా 34 నుంచి ఇచ్చి 18కి ఇచ్చింది. అప్పుడు నోట్లో ఏం పెట్టుకున్నావు? బెల్లంగడ్డలు పెట్టుకున్నావా? గాడిద పళ్ళు దోమినావా? ఇవాళ బీసీలను పట్టుకొని నువ్వు బీసీల మీద కపట ప్రేమను చూపిస్తున్నావు కదా. నువ్వు కుల్లగానే మేము చేసినాం, మాతో పాటు మీరు ఎందుకు కలిసి రాలేదు? మీరు కలిసి రావాలి కదా, మాతో పాటు మీరు ఎందుకు రాలేదు? కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏందో మేము చెప్పినాము. సో నేను అనేది ఏంటంటే, ఈరోజు అమ్మ కవితమ్మ, అసలు భారత జాగృతియా తెలంగాణ జాగృతినా అనేది ఎవరికి తెలియదు. నువ్వు తివార్ జైలుకి పోయినప్పుడేమో దుకాణం బంద్ చేసుకొని పోతావు, మళ్ళీ నీకు తెలంగాణలో మళ్ళీ నీ ఉనికి కాపాడుకోవాలంటే దుకాణం ఓపెన్ చేస్తావు. ఇలా పక్కన కూర్చున్న జాగృతి నాయకులు గారు వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళని కూలికి తెచ్చుకుంది. సిద్ధ అనేది ఉంటే నిజంగా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి, పార్టీలతో పాటు అదిగా రావాలి అనుకున్నప్పుడు మాత్రం ప్రతి ఒక్కరిని అన్ని పార్టీలను కలుపుకొని పోవాలి. ఏక్ నిరంజన్ కాదు, నీ ఉనికి కాపాడుకోనికే నువ్వు ఇందిరా పార్క్ దగ్గర నువ్వు ఈరోజు ధర్నా చేస్తున్నా, నేను దీక్ష చేస్తున్నాను, దొంగ డ్రామాలు ఆడుతున్నావు. అసలు తెలంగాణలో బీసీ సామాజిక వర్గాన్ని గతంలో మీ అయ్యా 32 మందిని తీసుకొని పోయిండు. ఏం బీకినప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అసలు తెలంగాణ వచ్చిందిరా పోయి, ఇంకా దీక్షలు ధర్నాలు వద్దు, ఇందిరా పార్క్ ధర్నా చౌకే వద్దన్నారు. మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఆడెందుకు కూర్చున్నావు? నీకు పని లేదా ఏమి? నేను ఒకటే అడుగుతున్నాను, ఇవాళ నీకు దుకాణం ఓపెన్ చేసుకొని అప్పుడు ఏదో తెలంగాణ ప్రజల్ని గుండెలో పెట్టుకొని ఎంపీని చేసిరు, తీసి మళ్ళీ రైతులు కర్ర కాల్చి వాత పెడితే మళ్ళీ పోయి దొంగదారులు పోయి నాకొక దేవుడా ఓ దేవుడా, నాకు మా నాయన ఉండు, కేసీఆర్ ఉండు, ఓ దేవుడా ఓ మంచి దేవుడా ఓ మంచి నాయన అని పాటలు పాడుకుంటూ అడక తిన్నట్టుగా ఇక ఇంత వేసిండు. దాంతో ఎంజాయ్ చెయ్యి. కానీ ఇవాళ ప్రజలని మభ్యపెట్టి ఇలా జాగృతిని అని వాడుకొని ఆ దుకాణంతో నిరుద్యోగ పిల్లల్ని ఆసరా చేసుకొని వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ జీవితాలు అల్లకల్లోలం చేసినావు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ జాగృతి అంటే సంధ్యారెడ్డి, కవిత, నేను నీతోనే 6 సంవత్సరాలు పనిచేసిన. నువ్వేం చేసినావు? నాతో పాటు ఇంకా ఒక 10-15 మంది ఆడవాళ్ళు అలుపెరగని పోరాటం చేసినాం తెలంగాణ కోసం. తెలంగాణ వచ్చిన తర్వాత మాకు జీవితాలకు ఏమన్నా నువ్వు దారి చూపించినవా? నువ్వు కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ సీఎం అయితే జాగృతిని అందులో జాగృతం చేస్తామో తప్పకుండా తెలంగాణ పోరాటంలో మీకు మంచి స్థానం ఉంటుందని చెప్పినావు. ఎక్కడ స్థానం ఎవరికి కల్పించినావు అనేది నేను అడుగుతున్నా. నీకు ఎవడో చెప్పిన ముచ్చట కాదు, నేనే ఎగ్జాంపుల్. ఇవాళ నేను ఒక జేఏసీ అనేది ఒక సంస్థ పెట్టినప్పుడు, జేఏసీ అనేది ఒకటి జాయింట్ యాక్షన్ కమిటీ పెడితే నువ్వు నా దీక్షకు వచ్చి నువ్వు కూడా చేసే పోరాటం బాగుంది సంధ్య అని చెప్పి ఆ రోజు తెలంగాణ జాగృతిలో జాయిన్గా అంటే మహిళా విభాగం మాత్రమే నేను చూస్తా అని చెప్పేసి మహిళా విభాగం నేను చూసిన. 6 సంవత్సరాలు నీ ఎంబడి ఉండి, నా తమ్ముళ్ళు కూడా ఉండి ఉద్యమాలు చేస్తే బొక్కలు ఇరిగినాయి, కాళ్ళు ఇరిగినాయి, హాస్పిటల్లో పడ్డారు, కేసులు ఉన్నాయి. నా మీద కూడా 40 కేసులు ఉన్నాయి, 42 కేసులు, A1 కవిత, A2 నేను. ఇన్ని రకాలుగా మేము నష్టపోయినాము. మళ్ళీ ఎవరి నష్టం చేకూర్చడానికి నువ్వు ఈ దొంగ దీక్షలు దొంగ ధర్నాలు చేస్తున్నావు అనేది చెప్పాలి. నేను మందకృష్ణ మాది గారు ఒక ఎస్సీ కొమ్మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఆయన చేసిండంటే ఒక అర్థం ఉంది. నువ్వు దేనికి అర్థం, దేనికి సంకేతం? బీసీల మీద నీకు ప్రేమ ఉందా? నీ ఉనికిని కాపాడుకోనికి ఇవాళ ధర్నాలు దీక్షలు చేస్తున్నావా అని? రానున్న రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్. అందుకే ఈ టైంలో బీసీల గురించి మాట్లాడితే ఫోకస్ అవుతారని ఇలా చేస్తున్నారా? ఆల్రెడీ కల్వకుట్ల ఫ్యామిలీని ఎవ్వడు నమ్మడు. ఎందుకంటే అవకాశం ఇచ్చిర్రు, తెలంగాణ ధీరుడు ఉద్యమ నాయకుడు అన్నారు, ఇచ్చిర్రు. 10 సంవత్సరాలలో బీసీలకి బీసీ సబ్సిడీ అని లోన్స్ ఒక దగ్గర ఒక 8 లక్షల మందికి అప్లై చేసుకున్నారు. ఏది బీఆర్ఎస్ సమయంలో 82,000 మందికి ఇచ్చిర్రు.
8 లక్షలు ఎక్కడ, 82 మందికి ఎక్కడ బీసీకి సామాజిక వర్గాన్ని బీసీ మహిళలకు ఎక్కడ న్యాయం చేసినావు? నీ పక్కన బీసీ మహిళలు ఎవరున్నారు? ఆ బీసీ మహిళలకు ఎవరైనా సబ్సిడీ మీద బీసీ లోన్లు ఇచ్చిరా అని అడగండి. ఇవాళ తమ్ముళ్ళు నాకు కామెంట్లు పెట్టినా నేను మాట్లాడిన దాంట్లో నిజం ఉంది, నిజంతోనే నేను మాట్లాడుతున్నా. మీ జీవితాలు ఆగం చేసుకోకుండ్రి. ఎన్నో జీవితాలు ఆగం చేసుకొని రైల్వే కోర్టులో జైలు కూడా పోయొచ్చిన. నేను తెలంగాణ ఉద్యమం కోసం నేను గర్విస్తున్నా. నేను కల్వకుంట్ల ఫ్యామిలీ కోసం పోలా, తెలంగాణ ఉద్యమం కోసము నేను జైలుకు పోయినా వచ్చినా నేను గర్విస్తున్నా. అమ్మ తెలంగాణ ఇచ్చింది, కాంగ్రెస్లో జాయిన్ అయినా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇలా ఒక ప్లాట్ఫామ్ చూపించింది ఈ గాంధీ భవన్. ఎన్నో కొన్ని వందల వేల మందికి ప్లాట్ఫామ్ చూపించింది. పదవుల కోసం మేము చెయ్యట్లేదు. పదవులు అనేది మనం పని చేస్తుంటే వస్తాయి. పదవుల కోసం పాకలాడే వ్యక్తులం మేము కాదు. మహిళలకి రిజర్వేషన్లు వచ్చినప్పుడు అవకాశం వచ్చింది, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నుంచే అది సాధ్యమవుతుంది. నువ్వు సిగ్గు శరం లేకుండా తివార్ జైలు కొయ్యేసి వచ్చినా కూడా లిక్కర్ రాని, లిక్కర్ దందా, సారా రాని ఎన్ని బూతులు కామెంట్లు వేస్తున్నారు. ఏమన్నా నీకు సోయిందా తల్లి? ఇలా మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా నువ్వు లిక్కరు స్కామ్లో నువ్వు జైలుకి పోయినావు. నువ్వు ఏమిటికి పోయినావు తివార్ జైలుకి? నువ్వు తెలంగాణ ప్రజల నుంచి ఉద్ధరించిపోయినావా? దేశాన్ని ఉద్ధరించి జైలుకి పోయినావా? స్వాతంత్ర సమరయోధురాలువా? నువ్వు సాకలైలమ్మవా? లేకపోతే ఝాన్సీ లక్ష్మీబాయివా? ఏం పీకినావని చెప్పి నువ్వు ఈరోజు ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేస్తున్నావు? సిగ్గు శరం కొంచెం అని ఉండాలి. ఇంకా జాగృతి పేరుని పెట్టుకొని నీ పబ్బం కప్పుకోనికే దుకాణాలు ఓపెన్ చేసుకుంటావు, మూసుకుంటావు. మీ అయ్య బీఆర్ఎస్ తెలియదు, టీఆర్ఎస్ తెలియదు, మీ అయ్య జాతీయ అధ్యక్షుడో తెలియదు, అసలు ప్రాంతీయ అధ్యక్షుడో తెలియదు. మీరు ఇట్లా జనాలను కన్ఫ్యూజ్ చేసి మీరు ఎందుకంటే మీకు గతంలో 2010లో మీకు ఏ రూపాయి లేదు. ఇవాళ నీ ఆస్తులు ఎంట్లా సింగిల్గా నువ్వు ఎంపీగా పోటీ చేసినప్పుడు జాగృతి కార్యకర్తలే నిన్ను అండగా ఎంబడుండి 3 నెలలు నీ దగ్గర ఉండి సొంతంగా మా డబ్బులు ఖర్చు పెట్టుకొని నేను ఒక ఎంపీని ఎందుకు చేసినామంటే పార్లమెంట్కి పోతే తెలంగాణ రాష్ట్రంలో నిధులు నియామకాలు వస్తాయి, మహిళా రిజర్వేషన్ బిల్లు ఈమె గలమెత్తుతుంది అనేది ఒక నమ్మకంతో పంపిస్తే నమ్మకాన్ని ముమ్ము చేసినావు. సిగ్గు లేకుండా మళ్ళీ ధర్నాలు చేసి ఎవరిని కొంపలు ముంచడానికి, ఎవరు కొంపలు ఆర్చడానికి. బతుకమ్మ అనేది ఇలా తెలంగాణ నీకు ఒక బతుకునిచ్చింది. అందరి మహిళలను మర్చిపోయినావు, అందరి మహిళల తాళీలు దెంపుతున్నావు. చీప్ లెక్కర్ దాగమని మీ అయ్య టెండర్లు వేస్తాడు, గల్లీకి ఒక బార్ షాప్ పెడతాడు, గల్లీ కొట్టు పెడతాడు. ఒక గుడి లేదు, ఒక బడి లేదు. ఇది మీ ఫ్యామిలీ. మీకు ఎవడు ఓటేస్తాడు? ఊర్లలోకి పోతే ఊర్లలోకి ఏమని పోతావు? అయినా మీరు ఇంకా కళ్ళు తెరవట్లేదు. ఒక్కటే చెప్తున్నా నీకు, 42% అంటున్నావు. రా అన్ని పార్టీలతోని మమేకంగా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టు. జాగృతి అంటే ఒక్కటి ఆడదు ఉండదు, పక్కన ఓ 4 తీసుకొచ్చుకుంటావు కూలోళ్ళని. స్థిరంగా నీ దాంట్లో జాగృతులు ఎవరున్నారు ఒకసారి చూపి. నువ్వు వాళ్ళకి ఏమి ఇచ్చినావు? నువ్వేం వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక ఆశించి ప్రతి ఒక్కరం కూడా జీవనం సాగిస్తామండి. 1 రోజు 2 రోజులు అంటే వస్తాము. వాళ్ళకి నువ్వేమి ఇచ్చినావు? నువ్వు జాగృతి నుంచి కొన్ని కుటుంబాలను ఏమైనా ఆదుకున్నావా? అనాథ శరీరాలను పెట్టినవా? ఓల్డ్ ఏజ్ హోమ్లు పెట్టినవా? ఏమన్నా ఎవరినన్నా పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నావా? ఏం పీకినావు నువ్వు? జాగృతి పెట్టి నువ్వు జాగృతం చేస్తున్నావు అని చెప్పేసి ఊరు తిరిగి బిచ్చం వేసుకొని ఎత్తుకొని ఎంపీ పదవి తెచ్చుకున్నావు. మళ్ళీ ఎంపీ పదవి అయిన తర్వాత దొంగదారులు పోయి ఎమ్మెల్సీ తెచ్చుకున్నావు. నీ కంట్రిబ్యూషన్ ఏముంది? ఒక మాట చెప్పు. 2010కి ముందు నీదేంటి? హిమాయత్ నగర్లో టప్పర్వేర్ డబ్బులు అమ్ముకున్నావు నువ్వు. 2012లో సికింద్రాబాద్లో లాక్మీవి అవి ఫౌండ్స్ క్రీమ్స్ అమ్ముకున్నావు. మరి ఇప్పుడు 1000 కోట్లు ఎట్లా సంపాదించినావు? మరి అదే మా తెలంగాణ పిల్లలు ఎందుకు సంపాదలే? మా పిల్లలు మా తమ్ముళ్ళ ఉద్యోగాలు ఎందుకు రాలేదు? మన నీళ్లు నియామకాలు మీ అయ్య కొట్లాడుతున్నాడు, ఎందుకు కొట్లాలే? మరి నువ్వు పార్లమెంట్లో ఉన్నప్పుడు మహిళా బిల్లు గురించి ఎందుకు మాట్లాడలే? లిక్కర్ దందలు అరెస్ట్ అయిపోయి నువ్వు తివార్ జైలుకి పోతుంటే భారత జాగృతి 33% రిజర్వేషన్ అని కొట్టుకుంటావు. ఇదేనా? అడగండి, పక్కన ఉన్న వాళ్ళందరూ కూర్చొని ఒకసారి ఆలోచించిండ్రి. ఎందుకమ్మా ఇలాంటి వాళ్ళని నమ్మి తెలంగాణ చేతులు పెడితే సర్వనాశనం చేసిండ్రు. 7.5 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు. మళ్ళీ ఏ మొక్కం పెట్టుకొని ఇలా ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేసింది బాబు? సమాధానం చెప్పండి. మనమందరం ఆలోచించాలి. వీళ్ళ కుటుంబాలు ఎన్ని దోసుకున్నారు మీరు ఒక్కసారి ఆలోచించండి. కల్వకుంట్ల కవిత అనే వ్యక్తి తెలంగాణకు చీడపురుగు. ఇవాళ ఒక తండ్రిని దేవుడు ప్రసాదించిండు, ఆ తండ్రి పేరు చెప్పుకొని ఇలా బతుకుతుంది తప్ప, లేకపోతే ఆమెది ఏంటండి? ఆమె కంట్రిబ్యూషన్ ఏంటంటే ఆమెలాగా ఉద్యమాలు చాలామంది లేడీస్ చాలామంది చేసిండ్రు. వంట వార్పు చేసినాం, మేము అసెంబ్లీ ముట్టడిచ్చినాము, తెలంగాణ కోసం ఎన్నో ఎదుర్కొన్నాం. ఇవాళ ఎవరు బాగున్నారు చెప్పండి? వాళ్ళ కుటుంబం తప్ప ఎవరు బాగున్నారు? ఇలా శంకరమ్మ కొడుకుని పడగొట్టుకొని పుట్టడు దుఃఖంతో ఉంది. వీడో కూడా హరీష్ రావు వాడికేమో గ్యాస్ అది కిరోసిన్ దొరుకుతుందట కానీ అగ్గిపెట్ట దొరకదట. ఇలా దొంగ నాటకాలు చూడు. ఇక ఆయన చెప్తాడు, వాళ్ళ అన్న చెప్తాడు, వాడు బుడర్ఖాన్ లాగా వస్తాడు. 2004లో బాత్రూమ్ కడిగేటోడు అక్కడ. చెల్ల పెళ్లికి రానికి వీసా కూడా రాకపోతే అప్పుడు మా శ్రీధర్ బాబు అన్న ఇప్పించిండు. అవునా కదా? అద్దెలు మదయాష్ కన్నా శ్రీధర్ బాబు అన్న ఇట్లాంటి వాళ్ళు పెద్ద పెద్దలు సాయం చేసిర్రు.
ఎక్కడమ్మా మీ బతుకులు 20 ఏళ్ళు ఈడ్చి కొడితే 20 ఏళ్ళు కాలే మీరు ఉద్యమాలలోకి వచ్చి ఇవాళ మీరు 1000 కోట్లు ఎట్ట సంపాదించారు ఇంతమంది మీ ఎన్నుకున్నారు ఆ రోజు తులవుమ్మని ఏ గతి పట్టించి ఏ పార్టీలకు పోయింది మళ్ళీ ఎండ్లకు వచ్చింది మళ్ళీ పక్కన కూర్చోబెట్టుకురు అలా ఆలోచించుకోవాలమ్మా తెలంగాణ మీ కంట్రిబ్యూషన్ ఏముంది మీ వల్ల ఓ 10 మంది బాగుపడ్డట్టు చూపి నేను సవాల్ విస్తున్నా ఎవడొద్దు జాగృతి నేను మాజీ కన్వీనర్గా నేను వస్తా జాగృతి అధ్యక్షురాలుగా నువ్వు రా నీ స్థితిగతులు ఏందో నాకు తెలుసు నువ్వు అబద్ధమా కాదా చెప్పు విత్ ప్రూఫ్తో చూపిస్తా నేను ఫేస్బుక్లలో చూడు ఎన్ని లాఠీ దెబ్బలు తిన్నా నేను మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడిచ్చినప్పుడు 30 మంది పోలీసులు కొట్టిరు నన్ను ఎక్కడ హైదరాబాద్ మొత్తం తిప్పి నన్ను ఎక్కడెక్కడో తిప్పి సాయంత్రం రిలీజ్ చేసిరు నన్ను జాగృతి కోసము నువ్వు నిజంగా దొంగ నాటకాలు ఆడతలేవు నువ్వు మంచిదానివేమో తెలంగాణ పిల్లల కోసం ఉద్యమం చేస్తున్నావు అనుకుని ఎంబడి కలిసి వచ్చిన ఉద్యమం అయిపోయిన తర్వాత అమ్మ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తర్వాత ఇలా మన్మోహన్ సింగ్ గారిని కూడా అవమానిస్తుంది మీ అయ్యా సోనియమ్మ కాళ్ళ బోర్ల బొక్కలు పడుతుంది తెలంగాణకు వచ్చిన తర్వాత పార్టీ విలీనం చేస్తాంటివి మళ్ళీ నువ్వు మా ఎస్సీని సీఎం చేస్తాంటివి తల నరుక్కుంటాంటివి ఇన్ని దొంగ మాటలు సిగ్గు శరాలు లజ్జలు మర్యాదలు లేవు మీకు తెలంగాణలో మొత్తం గంగల గల్పనిక చేస్తున్నారు ఇంకేముంది తెలంగాణ దగ్గర మొత్తం సంక నాకుపించారు తెలంగాణను సిగ్గు శరం లేకుండా సరిపోతే ధర్నాలను మూసుకొని ఇట్లా కూర్చోపోయి